ఆర్ఎస్ఎస్ అంటారు, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం. అది మన హిందువుల గురించి ఏర్పాటు చేసినటువంటిది. అది స్థాపించి 100 సంవత్సరాలు అవుతుంది. అంటే మన హిందువులకు సంబంధించింది, మన ధర్మానికి సంబంధించింది ఇది జరిగినా కూడాను వాళ్ళు ముందు ఉంటారన్నమాట. సైన్యం, మన హిందూ సైన్యం అంటారు దాన్ని. అది 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆదివారం రోజు అమ్మవారి శాలలో పెద్ద సమ్మేళనం జరుగుతుంది. గొప్పవాళ్ళు, పీఠాధిపతులు, ముఖ్యులు, ప్రముఖులు అందరూ వస్తున్నారు. అంటే ప్రతి హిందువులు అందరూ కూడాను, మనమంతా హిందువులు కాబట్టి మన ధర్మాన్ని మనం నిలబెట్టుకోవడానికి, వాళ్ళకి సహాయం అందివ్వడానికి, మనము సహకారం అందివ్వడానికి మనం కూడా మన వంతు వెళ్ళి వాళ్ళతో మనం కలిసామంటే వాళ్ళ అమూల్యమైనటువంటి విషయాలన్నీ వంతు ఏం చేస్తున్నారో దాని గురించి మనకు తెలుస్తుంది. ఆదివారం రోజు ఉదయం 10 గంటలకి అక్కడ సమావేశం ఉంటుంది. కాబట్టి మీకు వీలైన వాళ్ళందరూ కూడాను రావడానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి మన హిందువులు అందరూ ఐక్యతగా ఉండడానికి ప్రయత్నం చేస్తుందన్నమాట. ఇప్పుడు మనము హిందువులము ఎవరు హిందువులని చెప్పుకోవటంలే. నేను నాయుడిని, నేను రెడ్డిని, నేను బలిజా అని చెప్పుకుంటున్నాను, కానీ నేను హిందువులని ఎవరు చెప్పుకోవటంలే. కాబట్టి ఇలాంటి సమావేశాలకు మనం వచ్చినప్పుడు తప్పనిసరిగా మేమంతా హిందువులము, ఒక కట్టుగా ఉన్నాము, సంఘటితంగా ఉన్నాము అని మనం సంకేతాలు పంపించినప్పుడు విధర్మీయులు ఉన్నారు, ఎవరు ముస్లిమ్స్ కానీ మారిన క్రిస్టియన్స్ కానీ ఏమవుతుందంటే వాళ్ళు వీళ్ళు బాగా గట్టిగా సంఘటితంగా ఉన్నారు కాబట్టి వీళ్ళతో మనము ఎటువంటి ఇది చేయకూడదు వీళ్ళను అని వాళ్లకు భయం కలిగించాలి. వాళ్ళు ఏం అనాల్సిన పని లేదు. మనమందరం ఒకటిగా అయినామంటే, సంఘటితంగా అయినామంటే ఆటోమేటిక్గా ఎదుటి వాళ్ళు వెనక తల్లుకుంటారు. ఆ పని చేయడానికి 100 సంవత్సరాల తర్వాత ఒక మంచి సమ్మేళనం, హిందూ సమ్మేళనం జరుగుతుంది. కాబట్టి ప్రతి హిందువు ఇందులో పాల్గొని మన ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని 10 మందికి మన హిందువులందరూ ఒకటిగా ఉండాము, మేము కులాలుగా లేము సూచన చెప్పడానికి, హిందువులందరూ ఒకటిగా ఉన్నామని చెప్పుకోవడానికి ఈ సమ్మేళనం జరుగుతుంది. కాబట్టి దయచేసి మన ఊర్లో ఆడవాళ్ళు, పిల్లవాళ్ళు, పెద్దవాళ్ళు అనేది లేకుండా ప్రతి ఒక్కరూ రావాలని మరీ కోరుకుంటున్నాం. నా పేరు విశ్వ పరిషత్ దర్శా వెంకటరెడ్డి, జిల్లా విశ్వ పరిషత్ సత్సంగ ప్రముఖులు. అలాగే మల్లికార్జున గారు జిల్లా సేవా ప్రముఖులు, ఆయన జిల్లాకు విశ్వ పరిషత్తు. కాబట్టి ఆర్ఎస్ఎస్ కానీ, విశ్వ పరిషత్ కానీ, బజరంగ దళ కానీ ఇవన్నీ ఎందుకు హిందుత్వానికి ఎక్కడైనా ఏదైనా జరిగినప్పుడు వీళ్ళు అక్కడ ఉండి ఆ కార్యక్రమాన్ని చక్కదిద్దేదానికి, మన హిందువులకు మేలు చేసేదానికి ఈ సంస్థలు ఉన్నాయి. కాబట్టి ఈ సంస్థలకు చేదోడు వాదోడుగా మనము హిందువుగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఓం నమః శివాయ. 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 ఓం నమః శివాయ.